సంవత్సరాలు సంపాదించిన డబ్బులను వెదజల్లి 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఆ అభ్యర్థి పోయిందని చెప్పి లోకమంతా అంటుంది. డబ్బు 3 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారే స్వయంగా వారికి అందజేస్తేనే డబ్బు ప్రలోభాలకే పోయిండు. సర్వేలు చేయించుండు ఎమ్మెల్యే గారు. సర్వేలు చేస్తే టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి ఈ 10వ వార్డు అభ్యర్థిని కూడా మరి తీసుకుపోయిండు. ఖచ్చితంగా ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి భయంతోనే ఈ కుట్రలు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనుకోలేదు. నిజంగా ఇలాంటి పరిణామాలు ఎందుకు దారితీస్తున్నాయి? నమ్మిన బంటులు మిమ్మల్ని మోసం చేసి బయటకు వెళ్లారంటారు. నిజంగా ఇది ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు? ఇది ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు సంపాదించిన డబ్బులను వెదజల్లి 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తే ఆ అభ్యర్థి పోయిందని చెప్పి లోకమంతా అంటుంది. అంటే గెలిచే సీటే మీరు కోల్పోయారు. 10వ వార్డులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే లక్ష్యంగా పనిచేశారు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే సీటును వాళ్ళు చివరి నిమిషంలో ఈ విధంగా చేయడం మీరు ఎంతవరకు దారితీస్తా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. దాని పరిణామం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యే పీర్లైనా ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు నమ్మిన బంటులు ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారు? అంటే కేవలం డబ్బు ధనంతో వెళ్ళిపోయారని మీరు కేవలం డబ్బు 3 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే గారే స్వయంగా వారికి అందజేస్తేనే డబ్బు ప్రలోభాలకే పోయిండు. అంటే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, ఖచ్చితంగా ఆలేరులో యాదగిరిగుట్టలో గెలుస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేజర్ సీట్లు గెలుస్తుందని చెప్పి భయంతో ఈ పరిణామాన్ని కొడిగట్టారటరా? 100% ప్రజల యొక్క ఆయన సర్వేలు చేయించుండు ఎమ్మెల్యే గారు. సర్వేలు చేస్తే టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి ఈ 10వ వార్డు అభ్యర్థిని కూడా మరి తీసుకుపోయిండు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చైర్మన్ అభ్యర్థిగా బలపరిచారు కాబట్టి ఆ చైర్మన్ అభ్యర్థిని కైవసం చేసుకోవడం కోసం ఈ డబ్బులన్నీ ఎరవేస్తున్నారని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా ఆయన ఒక్కరికే కాదు, 4 అభ్యర్థులకు గాలం వేసిండు. 1 కోటి రూపాయలు 50 లక్షలు ఆఫర్ చేసిండు. కానీ ఎవరు కూడా పోలేదు. ఒకడు దుర్మార్గంగా పోయిండు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఎందుకంటే నమ్మిన బంటుగా ఉన్నాడు, ఖచ్చితంగా అతను పోరనుకున్నారు, అక్కడ వేరే వారిని కూడా నిలబెట్టలేదు. మరి నిజంగా ఈ పరిణామం జరుగుతుంది మీరు ఊహించారా? గత 3 రోజుల నుంచి ఊహించినాం. మేము కొద్దిగా జాగ్రత్తనే ఉన్నాం కానీ ఈ అభ్యర్థి పోతాడని అనుకోలేదు. చైర్మన్ క్యాండిడేట్ గా అక్కడ అనౌన్స్ చేసినటువంటి భరత్ గౌడ్ దగ్గర పోతాడని, మేము గెలిచే సీటు కాబట్టి ఎందుకు పోతాడని అనుకున్నాం. కొద్దిగా ఆయన 3 కోట్లకు ఆఫర్ చేసి అమ్ముడు పోయాడు. అంటే యాదగిరిగుట్టలో ఆలేరులో మీ జెండా ఎగరబోతుందనే భయంతో ఉన్నారా? 100% దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆయన వేసిన సర్వేల్లో ఖచ్చితంగా ఆలేరు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి భయంతోనే ఈ కుట్రలు పాల్పడ్డారు. అంటే ఇంకా మిగతా సంబంధించి పార్టీ అభ్యర్థులు గెలిపే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా మీరైతే ఉన్నారు కదా, చింతా మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారు కాబట్టి మహేందర్ రెడ్డి గారి అంశం చాలా మంది వచ్చి ధర్నా చేస్తున్నారు. మీరు అపేమిస్తున్నారు? మేము తీవ్రంగా ఈ దేశ అప్రజాస్వామ్య పద్ధతి తీవ్రంగా ఖండిస్తున్నాం. యాదగిరిగుట్ట ప్రజలు, ఆలేరు ప్రజలు ఈ ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యేకు ఖచ్చితంగా ఈ గెలిపించి వారికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాం. యాదగిరిగుట్టలో జరిగిన పరిణామాలు చూసినట్లయితే 10వ వార్డుకు సంబంధించిన అభ్యర్థి ఆవుల సాయి చివరి నిమిషంలో విత్డ్రా చేసుకున్నాడు. కేవలము ధనము డబ్బుతోటే ఆయనకు ఆశ చూపి పంపించారని చెప్పి గొంగిడి మహేందర్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. యాదగిరిగుట్టకు సంబంధించి 10వ వార్డు అభ్యర్థి ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్, అందుకే ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈ విధంగా చివరి నిమిషంలో వెళ్లిపోవడం అంటే విత్డ్రా చేసుకోవడము కేవలము ధనాన్ని ఆయనకు ఆశ చూపే ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి గొంగిడి మహేందర్ రెడ్డి చెప్తారు. చాలా మంది కార్యకర్తలు వేలాది మంది తరలి వస్తున్నారు. ఎందుకంటే ఈ గొంగిడి మహేందర్ రెడ్డికి అనుచరులు అంతా కూడా వచ్చి ఇక్కడ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆలేరు యాదగిరిగుట్టలో కైవసం చేసుకుంటనే భయంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులన్నీ వెదజల్లే ఆ ఆవుల సాయికి విత్డ్రా చేయించుకోవాలని చెప్పి గొంగిడి మహేందర్ రెడ్డి చెప్తారు. అరుణ్తో శరత్ యాదవ్.